ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన ఛాలెంజ్ వస్తుంది. ఇంకోటి ఎస్కేప్ రూట్ అనేది లేదనమాట. 1500 టన్నుల మిషన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోయి పనిచేసే వాళ్ళకు కూడా చాలా రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇదన్నమాట ఒక ఆపరేషన్. మీరు ఆపరేషన్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి డే 1 నుంచి ఉన్నారు. ఫస్ట్ వెళ్ళిన టీంలో కూడా మీరు ఉన్నారు కదా. ఎన్ని రోజులు పట్టింది, ఇంకా ఎంతకాలం పట్టొచ్చు ఈ ఆపరేషన్ అని మీ అనుభవంలో? సో ఇది ఆపరేషన్ డే 1 22వ తారీఖు నుంచి ఎన్డీఆర్ఎఫ్ నేను ఇక్కడే వచ్చాను ఆ రోజు ఈవినింగ్కే. సో మా టీము మొత్తం ఫస్ట్ వెళ్ళింది. ఆ ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజ్ ని మనం ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసుకొని వెళ్ళి వచ్చిన వాళ్ళ అనుభవాలన్నీ తీసుకొని దానికి ఫ్యూచర్ గా ఎలా చేయాలనేసి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళి ఫస్ట్ 11 కిలోమీటర్ల దాకానే ట్రైన్ వెళ్ళింది. అక్కడి నుంచి మా వాళ్ళు ఒక నిచ్చెన లాగా వేసుకొని కన్వేయర్ బెల్ట్ మీద నడుచుకొని ముందుకెళ్లి మిషన్ అన్ని పార్ట్స్ అన్ని డివైడ్ అయిపోతే ఆ మిషన్ తోటి మీదెక్కి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బురద అవన్నీ ఉంటే దాని మీద మళ్ళీ థర్మాకోల్ షీట్స్ వేసుకొని దాని మీద నడుచుకుంటూ వెళ్ళి సో అనేక కష్ట నష్టాలకు ఎదుర్కొని మా వాళ్ళు లాస్ట్ పాయింట్ దాకా టచ్ చేయడం జరిగింది. ఇన్క్లూడింగ్ నేను కూడా వెళ్ళొచ్చాను. లోపల అంత సిచ్యువేషన్ ప్లస్ ఎవ్రీ టైము లోపల ఉన్న ప్రతి ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ మా టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్క్లూడింగ్ ఢిల్లీ నుంచి మా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ అనలైజ్ చేసేసి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మాకు గైడ్ చేస్తా ఉన్నారు. దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. ప్రపంచంలోనే అరుదైన ప్రమాదం అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఏంటి అంత అరుదుగా మార్చిన అంశం ఏంటి సార్ దీన్ని ప్రపంచంలోనే అరుదైన ప్రమాదంగా? వన్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 14 కిలోమీటర్ల లోపల ఇది ఇన్సిడెంట్ జరగటం. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎస్కేప్ రూట్ అనేది లేదనమాట. సో దీంతో మనకేంటంటే ఒక ఛాలెంజింగ్, ఎందుకంటే లోపలికి వెళ్ళి రావడానికి ఒక ట్రైన్ ఉంది. ట్రైన్ కూడా ఫస్ట్ లో అయితే 11 కిలోమీటర్లు వెళ్ళేది, ఇప్పుడు అంతా మనం వార్ ఫుటింగ్ మీద ఇవన్నీ చేయటం వల్ల 13 కిలోమీటర్స్ దాకా వెళ్ళగలుగుతుంది. అక్కడి నుంచి మనం వెళ్ళాలంటే నీళ్లలో బురదలో వెళ్లాల్సి వస్తుంది. ఆ పైన మనకి టీబీఎం మిషన్ ఏదైతే ఉందో 1500 టన్నుల మిషన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోయి మనకి ఆ రూట్ అంతా బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, 9.2 మీటర్స్ టన్నెల్ ని అది 2 సైడ్లు బ్లాక్ చేసేసింది. అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలంటే దాని మీద ఎక్కి లోపలికి వెళ్లాల్సి వస్తుంది. సో ఇవన్నీ పనిచేసే వాళ్ళకి కూడా చాలా రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇదన్నమాట ఒక ఆపరేషన్. స్కానర్ తో చూసిన తర్వాత శరీరాలు కనిపించాయని, మనుషులు ఉండొచ్చని ఒక పుకారు బయట వ్యాపించింది. తర్వాత కాదు అని అన్నారు. మీ అంచనా ప్రకారం మనుషుల పరిస్థితి ఎలా ఉండొచ్చు లోపల? అంటే చెప్పలేమండి. ఎందుకంటే జిపిఆర్ ద్వారా గ్రౌండ్ పెనిట్రేషన్ రాడార్ ద్వారా సో వాళ్ళు ఎన్జిఆర్ఐ వాళ్ళు స్కాన్ చేశారు. వాళ్ళు ఒక కొన్ని ప్లేసెస్ లో ఉండొచ్చు అని చెప్పారు. ఆల్రెడీ 2 చోట్ల తవ్వటం జరుగుతుంది. తవ్విన చోటంతా నీళ్లు వస్తున్నాయి అనమాట. సో వాటిని ఎదుర్కోవడానికి మళ్ళీ దానికి వాటర్ పంప్స్ వేసి మళ్ళీ బయటకు తీస్తున్నారు. సో ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. మీరు ఇప్పుడే హానరబుల్ సీఎం గారు ఇప్పుడే విజిట్ చేసి వెళ్ళారు, రివ్యూ చేసి వెళ్ళారు. ఆయన చెప్పినట్టు 12 ఏజెన్సీలు, ఇండియాలో ద బెస్ట్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కలిసి అందరూ పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చాలా గ్రేట్ ఇనిషియేటివ్ తోటి అందరినీ ఎక్స్పర్ట్స్ అందరినీ కన్సల్ట్ చేస్తున్నారు. ఎట్లయినా సరే ఆ 8 మందిని ఎట్లయినా సేవ్ చేసుకుని తీసుకురావాలనేసి. ఇప్పుడు అలాగే మేమున్నాము, ఇండియన్ ఆర్మీ ఉంది, తర్వాత ఎన్జిఆర్ఐ ఉంది, ఇండియన్ రైల్వేస్ ఉన్నారు, స్టేట్ తరపు నుంచి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, సింగరేణి కాలరీస్ నుంచి వచ్చారు. సో ఇలా ఎన్ని ఆర్గనైజేషన్స్ కావాలంటే అన్నిటికీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనమాట. సో సమ్ టైమ్స్ ఇది ప్యూర్ బ్యాడ్ లక్ అనమాట అలా జరగటం అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.